అమెరికాలోని పెట్రోల్ బంకులు ఏ విధంగా పెట్రోల్ కొట్టించుకుంటారో, ఏ విధంగా పెట్రోల్ కొడతారో మీకు నేను చూపిస్తున్నానండి. పెట్రోల్ బంకులు చూపిస్తున్నాను, పెట్రోల్ కొట్టించుకునే విధానం చూపిస్తున్నాను. ఇది మెయిన్ రోడ్ అండి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫ్రీమౌంట్ ఏరియానండి. ఇది ఎప్పుడు రష్గా ఉండే ఏరియా ఇది. ఇక్కడ పెట్రోల్ బంక్ చూపిస్తానండి, చూడండి. ఇది లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అండి. ఇక్కడ అపార్ట్మెంట్లు అద్దెలకి ఇస్తారు. వస్తే ఇది ఆఫీస్ అండి. ఇక్కడికి వచ్చి మనం అద్దెలకి ఇచ్చే ఇళ్ళు ఇవ్వండి, అద్దెలకి ఇస్తారు. ఈ అపార్ట్మెంట్లు అన్నీ కూడా చెక్కలతో నిర్మాణం చేసిన ఇళ్ళేనండి. అన్నీ చెక్కలతో కట్టినాయనండి. చెక్కలతో నిర్మాణం చేసిన ఇళ్ళే ఇలా ఉంటాయండి. అద్దెలకి ఇస్తారు, చూడండి. అమెరికాలో కార్లు చాలా రకరకాల కార్లు ఉంటాయండి. ఈ కారు చూడండి, ఒక టైటానిక్ షిప్ లాగా ఎంత బారుగా ఉందో. ఇందులో 10 మంది పడతారంటండి. ఈ కారులో అన్ని లగ్జరీలు అన్నీ ఉంటాయంటండి. అన్నీ బార్ అండ్ రెస్టారెంట్ కారులో అన్ని రకాలుగా 10 మంది కూర్చోవచ్చు అంటండి లోపల. అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. రకరకాల కార్లు, రకరకాల మోడల్స్ కార్లు అండి. అమెరికాలో కూడా అన్ని ఖరీదు కూడా అలాగే ఉంటాయి. ఇది మెయిన్ రోడ్ అండి. కాలిఫోర్నియాలో ఫ్రీమౌంట్ ఏరియాలో ఇది ఒక మెయిన్ రోడ్ ఏరియానండి. షాపింగ్ కాంప్లెక్స్ అండి, హబ్ అంటారండి. కాలిఫోర్నియాలో ఫ్రీమౌంట్ ఏరియా హబ్ అంటారండి దీన్ని. ఫ్రీమౌంట్ హబ్ అండి. ఇదంతా కూడా రోడ్ అండి. అమెరికాలోని బస్ స్టాప్ అండి ఇది. ఇక్కడ సిటీ బస్సులు ఆగే స్టాప్ అండి ఇది. కానీ ఎప్పుడుకో వస్తాయండి బస్సులు. మనలాగా ఎక్కువ బస్సులు ఉండవు. ఏదో ఎప్పుడుకో అరగంటకో గంటకో బస్సు వస్తుందండి. అదండి ఇదంతా బస్ స్టాప్ ఏరియా. ఇదంతా ఫ్రీమౌంట్ ఏరియానండి. హబ్ ఏరియా అంటారు. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో ఫ్రీమౌంట్ ఏరియా హబ్ ఏరియానండి. ఇదంతా మొత్తం ఎప్పుడు రష్గా ఉండే ఏరియానండి. రకరకాల కార్లు రకరకాలుగా ఉంటాయండి, చూడండి. మేము ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఈ బస్ స్టాప్ ఇది. ఈ బస్ స్టాప్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ మన ఇండియన్నే, బాంబే. ఈ సారు ఇది సార్ని ఈజ్ ఇండియన్, బాంబే. సిద్ధం బాంబే మనిషి అండి ఈయన. బాంబే నుంచి వచ్చారు ఈయన. ఆయన కూడా మాతో కలిసి బస్ స్టాప్లో కూర్చున్నారండి. ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ అండి, రోడ్డు పక్కనే ఉంటాయి. ఫ్రీమౌంట్ హబ్ ఏరియా అండి. చూడండి కార్లు అసలు ఎంత స్పీడ్గా వెళ్తూ ఉంటాయో. ఇక్కడ స్లోగా వెళ్తే పని చేయవంటండి. అంత స్పీడ్గానే వెళ్ళాలంట. స్లోగా వెళ్తే ఊరుకోరు. మనం రోడ్డు దాటాలంటే నొక్కు, ఒకసారి బటన్ నొక్కారా, ఇక్కడ సిగ్నల్ మనం బటన్ నొక్కాలండి. బటన్ నొక్కితే మనకు అక్కడ చూపిస్తుంది నడవమని. అప్పుడు వెళ్ళాలి. కానీ ఎలా పడితే అలా వెళ్తే ఇక్కడ ఊరుకోరండి. చూడండి ఎంత రష్గా ఉంటుందో. ఫ్రీమౌంట్ ఏరియానండి అమెరికాలో. ఫ్రీమౌంట్ అది కూడా. బస్సులు కూడా చూడండి, బస్సులు కూడా ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఫ్రీమౌంట్ ఏరియా అండి. ఇది ఒక మెయిన్ సెంటర్ అండి. ఫ్రీమౌంట్ హబ్ ఏరియానండి, మెయిన్ సెంటర్. ఇప్పుడు మనకి సిగ్నల్ అక్కడ నడక అనేది వేసాడండి. దాంతో కార్లన్నీ ఆగిపోతాయి మేము వెళ్ళేంత వరకు కూడా. మేము వెళ్ళాక అప్పుడు కార్లు వెళ్తాయండి. ఇది వాలేరో అనే ఒక పెట్రోల్ బంక్ అండి. ఇక్కడ ఎక్కడికక్కడ పెట్రోల్ బంకులు ఉంటాయండి. కానీ ఇక్కడ మన ఇండియాలో లాగా పెట్రోల్ బంకులో ఎవరు కూడా మనలాగా కొట్టరండి. ఏ కారుకి ఆ కారు పెట్టుకుని వాళ్ళు తీసుకోవాల్సిందేనండి. మీకు అది కూడా నేను చూపిస్తున్నానండి, చూడండి. అదండి ఈరోజు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫ్రీమౌంట్ ఏరియాలో ఉన్నాం మేము. ఇక్కడ పెట్రోల్ బంకు మీకు చూపిస్తున్నామండి. ఇక్కడ పెట్రోల్ బంకులో మన ఇండియా లాగా మనం కొట్టుకోవడం కాదండి. ఇక్కడ మనమే కొట్టుకోవాలి. వాళ్ళే వర్కర్లు ఎవరు ఉండరండి, మనమే కొట్టుకోవాలి. మీకు అది చూపిస్తున్నాం. ఇవాళ 18/8/2025 అండి, మంగళవారం. ఈరోజు అమెరికా కాలిఫోర్నియా ఏరియాలో ఫ్రీమౌంట్ ఏరియాలో ఉన్నాము. ఇవన్నీ కూడా మేము చూపిస్తున్నామండి. మీరు చూడండి. ఇదిగోండి పెట్రోల్ బంకు మా వెనకాల. వాలేరో పెట్రోల్ బంక్ అండి. ఇది ఒక ఫేమస్ గా పెట్రోల్ బంక్ అంటే ఈ పెట్రోల్ బంకు మీకు చూపిస్తాం, చూడండి.
వాలేరో పెట్రోల్ బంక్ అండి అది. ఈ పెట్రోల్ బంకులో ఎవరు వచ్చినా కానీ వాళ్ళకంతటా వాళ్ళే గ్యాస్ అంటారండి. ఇక్కడ పెట్రోల్ అనరు, గ్యాస్ నింపుకోవడం అంటారు. ఏంటంటే మనమే కొట్టుకోవాలి కారుకి, ఇక్కడ ఎవరు కొట్టరో, ఎవరైనా కూడా మనమే కొట్టుకోవాలి, మీరు రండి సర్వీసింగ్ కానీ అన్నీ కూడా ఇక్కడే చూదురు కానీ అంటున్నాడు ఆయన. ఈయన ఇక్కడ ఆయన ఇలా కార్డు పెట్టాలంటండి. ఇలా కార్డు పెట్టి వీళ్ళు గ్యాస్ అంటారు, దీన్ని పెట్రోల్ అనరు. ఇక్కడ అంతా గ్యాస్ ఫిల్లింగ్ అంటారు. గ్యాస్ ఫిల్లింగ్ మనమే చేసుకోవాలా. ఈయన ఈ యొక్క కారు ఓనర్ గారు ఈయన ఫిల్లింగ్ చేసుకుంటున్నారు. మీరు చూడండి, అలా మొబైల్ ద్వారా మనం ఫిల్లింగ్ చేసుకుంటే మనకు ఆ గ్యాస్ ఫుల్ అవుతుంది అన్నమాట. ఈయన కూడా మన ఇండియానండి, పంజాబ్. ఈయన చూడండి ఇలాగే మరి పెట్రోల్ ఆయనకి అంతటా ఆయనే కొట్టుకోవడం జరుగుతుంది. ఈయన పంజాబ్, మన ఇండియా, అవర్ నేషన్ ఈజ్ ఇండియా. आपका इंडिया ये इंडिया वो आपका नाम अच्छा। ఈయన పంజాబ్ అండి, మన ఇండియా వాళ్ళు. మేము అమెరికా కాలిఫోర్నియా వచ్చి ఇక్కడ పెట్రోల్ ఏ విధంగా కొడుతున్నారో మీ అందరికి చూపించాము. మన ఇండియా వాళ్ళు దొరకడం నిజంగా కంగ్రాచులేషన్, చాలా అదృష్టం. ఆయన బాగా మనకు చెప్పాడు ఈ విధంగా కొట్టుకోవాలండి. ఈ విధంగా కొట్టేసుకున్న తర్వాత పెట్రోల్ ఫుల్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్లోజ్ చేసి ఆ డబ్బులు కార్డు ద్వారా వాళ్ళు పంపిస్తారంటండి. అదండి, కాబట్టి మీకు ఒకసారి చూపిస్తున్నాను, చూసుకున్నారు కదా. ఇదండి బండి అంతా కూడా ఈ విధంగా ఫిలప్ చేసుకున్నా అండి. థ్యాంక్ యూ. అమెరికాలో ఈ వాలేరో పెట్రోల్ బంకులో ఈయనే ఓనరు అలా కార్డు పెట్టి అలా యాక్సెప్ట్ చేయాలంటండి. యాక్సెప్ట్ చేశాక ఈయనే కారు ఓనరు, ఈయనే అదిగోండి అలా పంపు అలా పెట్టి పంపు ఫిల్ చేసుకుంటున్నాడు ఆయన. అంటే ఈయనకి ఎంత కావాలంటే అంత. ఇది పెట్రోల్ అనరు ఇక్కడ, ఓన్లీ గ్యాస్. ది టాకింగ్ ఈజ్ గ్యాస్, నో పెట్రోల్. పెట్రోల్ అయితే అనరు, గ్యాస్ అంటారండి. కాబట్టి ఈయన మనకి ఈ విధంగా ఇక్కడ మనం ఎవరినైనా వీడియోలు తీసేటప్పుడు వాళ్ళని అడిగి మన పర్మిషన్ తీసుకుని మనం వీడియో తీయాలండి. కాబట్టి ఈ యొక్క పెట్రోల్ బంపు అన్ని బంకుల్లో కూడా ఇలాగే చేస్తారండి. చూడండి మీరు, ఈ పెట్రోల్ బంపుల్లో ఈ విధంగా కార్డు పెట్టి కొట్టుకుంటారండి. వీఆర్ లైక్ దట్. వాట్స్ యువర్ నేమ్? Brody. Brody. Yeah. Oh, thank you, my friend. We are from India. Nice. We are like in America. Yeah. Super America. But like petrol, India talking in petrol. No, this side gas. Yeah. Gas talking, no petrol. I got you. No petrol, no diesel. మన సైడ్ పెట్రోల్, గ్యాస్, డీజిల్ అంటారు. ఇటు సైడ్ ఓన్లీ గ్యాస్ అంటారంటండి. సోదరుడు కూడా ఇక్కడ అమెరికానే మనకు కోఆపరేషన్ ఇచ్చాడు, చక్కగా ఎలా కొట్టాలి ఏంటి అనేది. ఈ కార్డు ఇందులో పెట్టిన తర్వాత ఈ మనీ పెయిడ్, మనీ మనం పెయిడ్ చేసిన తర్వాతే ఆయనకి గ్యాస్ వస్తుంది అంటండి. అది మీకు ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. ఎవరికాళ్ళు సెల్ఫ్ సర్వీస్ కొట్టుకోవడమేనండి. చూడండి ఒకసారి, చక్కగా చెప్పారు ఆయన, అన్ని వివరంగా చెప్పారు. ఈ విధంగా పెట్రోల్ బంపులో ఆయన ఎక్కించుకుంటున్నారండి. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే ఎక్కించుకుంటారు. ఆ వెనకాల వాళ్ళు కూడా అలాగే ఎక్కించుకుంటున్నారు. చూడండి, అందరూ కూడా ఇలాగే ఎక్కించుకుంటారు, ఇలాగే చేసుకుంటారండి. చూడండి, ఫినిష్ అయిపోయిందంట. ఆయన గ్యాలన్లు అంటారంటండి పెట్రోల్ని, ఇక్కడ లీటర్లు అలా అందరూ ఓన్లీ గ్యాలన్స్ అంటారంటండి. ఆ గ్యాలన్ల ప్రకారం ఆయన ఇంతని కొట్టుకున్నాడంట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా కానీ ఇలా పెట్రోల్ బంకులోకి వచ్చి గవర్నమెంట్ వెహికల్స్ అనేది పోస్టల్ సర్వీస్ అండి, మన ఉత్తరాలు ఇచ్చేది కూడా మీకు చూపించాం. ఎవరైనా వచ్చి దిగి ఈ విధంగానే మనం పెట్రోల్ కొట్టించుకోవాల్సిందే, గ్యాస్ కొట్టించుకోవాల్సిందే. అదండి ఈ రోజున మీకు ఈ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకునే విధానం చూపించాం. అమెరికాలో ఈ విధంగానే ఎవరైనా కూడా వాళ్ళ బండిలో వాళ్ళే కొట్టుకోవాలి. మనలాగా డీజిల్, పెట్రోల్ అంటారు, గ్యాస్ అంటారు. పైగా లీటర్లు కాదు, ఇక్కడికి అన్ని గ్యాలన్లు అంటండి. ఆయన అన్నీ చెప్పారు. కార్డు పెట్టి అందులో పెట్టుకుంటేనే పెట్రోల్ మనకి ఎంత కావాలో అన్ని గ్యాలన్లు అందులో ఫుల్ అయినాక ఆ పంపు తీసేయాలండి. కాబట్టి మీకు ఈ అమెరికాలో పెట్రోల్ కొట్టించుకునే విధానం కూడా మీకు తెలియజేసామండి. థ్యాంక్ యూ అండి. ఈ రోజున తారీఖు వచ్చి 19/8/2025 అనగా మంగళవారం నాడు అమెరికాలోని
కాలిఫోర్నియా స్టేట్లో ఫ్రీమౌంట్ ఏరియాలో ఉన్నాం మనం. ఇక్కడ ఉండి మీకు ఇవన్నీ కూడా చూపిస్తున్నానండి. చూడండి, ఈ పెట్రోల్ బంక్ అంతా చూపించాం మీకు. ఒలేరో పెట్రోల్ బంక్, ఇట్లా అన్ని పెట్రోల్ బంకులు కూడా అలాగే ఉంటాయండి. ఇది ఒక సెంటర్ అండి, బాగా రద్దీగా ఉండే సెంటరు. ఇదిగోండి, మొత్తం ఫుల్ రష్గా ఉంటుందండి ఎప్పుడు. ఫ్రీమౌంట్ ఏరియానండి ఇది, ఫ్రీమౌంట్ ఏరియా. ఇక్కడ రేట్లు కూడా ఏ రోజుకి ఆ రోజు బోర్డులో వేస్తారంటండి. మొత్తం అన్నీ కూడా ఆయన చెప్పారు. అక్కడ ఏమి ఉన్నాయో కార్ వాష్తో సహా అన్నీ ఉన్నాయని ఇందులో అన్నీ చూపించారు. చూడండి, దాటేటప్పుడు నొక్కానండి. ఇక్కడ వెయిట్ అంటాడు, అంటే ఆగండి మీరని. వెయిట్ అక్కడ వచ్చి మనకి నడక సింబల్ వేసినప్పుడే మనం నడిచి వెళ్ళాలండి. ఇదిగోనండి, మాకు మార్క్ వేసాడు, నడక మార్కు. అంటే ఇక్కడ నడవాలి కాబట్టి కార్లన్నీ కూడా ఇలా ఆగిపోతాయండి. ఇట్లా కార్లన్నీ కూడా ఆగిపోతాయి. మేము వెళ్ళేంత వరకు కూడా ఇలా ఆగిపోయి ఈ విధంగా సెంటర్ అండి, హబ్ సెంటర్ అండి, ఫ్రీమౌంట్ హబ్. కాలిఫోర్నియాలోని స్టేట్లోని ఫ్రీమౌంట్ ఏరియానండి ఇది. మీకు పెట్రోల్ బంకు మొత్తం ఈ సెంటర్ ఇదంతా కూడా మీకు చూపిస్తున్నానండి. డామినాస్, మెక్డొనాల్డ్స్ చాలా రష్గా ఉంటుందండి. చెత్త కానీ డస్ట్ కానీ ఉండవండి, అంతా నీట్గా ఇలా ఉంచుతారు. ఎక్కడా కూడా చెత్త పడనివ్వరు. మనం ఏదైనా చెత్త ఇస్తే మన మీద కేసులు బుక్ చేస్తారండి. వీళ్ళు బస్ స్టాప్, బస్ అటు వెళ్ళిపోతుంది, ఇటు రాలా. అదే డస్ట్బిన్ అండి, ఎక్కడికక్కడ డస్ట్బిన్లు ఉంటాయి. చాలా రోడ్లు కూడా నీట్గానే ఉంచుతారండి. కానీ మన సోదరులు కానీ మన బంధువులు కానీ మీరు అమెరికా వెళ్ళారు, అక్కడ మంచి మంచి ఏమైనా ఉంటే మాకు తెలియని పెట్టండి, మేము చూస్తామని అడగటం వలన మేము ఇవన్నీ పెడుతున్నామండి. వేరేగా అపార్థం చేసుకోవద్దు. కొంతమంది మమ్మల్ని అక్కడ మంచి మంచి ప్రదేశాలు పెట్టమన్నారు, తెలియని తెలవాలని. అందుకే పెట్రోల్ బంకులు కూడా ఏ విధంగా మనలాగా కాదని తెలియజెప్పడం కోసం ఈ వీడియోలు తీస్తున్నామండి. చూడండి, అమెరికాలో బస్సులండి, సిటీ బస్సులండి. ఇది బస్ స్టాప్ అండి. ఇదిగోండి, అమెరికాలోని సిటీ బస్ అండి. సిటీ బస్సు ఈ విధంగా ఉంటుందండి. చూడండి, అంతా రైట్ సైడ్ డ్రైవింగ్ అండి. అదిగోండి, కిందకి దిగి డోర్లు కూడా అయ్యే మూసుకుపోతాయండి. అంతా డ్రైవింగ్ అండి బస్సు. ఇదిగోండి, అమెరికాలో సిటీ బస్సు. బస్సులో అయితే ఖాళీగా ఉంటాయండి, జనాలు ఎవరు ఉండరు. ఎప్పుడో గంటకి 2 గంటలకు వస్తుందండి ఈ బస్ స్టాప్. అదండి అమెరికాలో ఉన్న బస్ స్టాప్. బస్సుల కోసం ఎదురు చూడాలంటే అలా ఉంటుందండి. చూపిస్తున్నాను మీకు, చూడండి. అదండి అమెరికాలోని మీకు ఇవన్నీ కూడా రకరకాల కార్లు, మెయిన్ సెంటర్లు మీకు ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. చూశారు కదండి. చక్కగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.